అస్సలాముఅలైకుం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు ఎంతో భక్తితో జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్ గురించి తెలుసుకుందాం. రంజాన్ అంటే ఏమిటి? ఎందుకు ఉపవాసం ఉంటారు? ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రంజాన్ అంటే ఏమిటి? రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాలం. ఈ నెలలో ముస్లింలు ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమం వరకు ఉపవాసం ఉంటారు. ఇది ఇస్లాం యొక్క 5 పిల్లర్స్లో ఒకటి. ఈ నెల చంద్ర దర్శనం ఆధారంగా ప్రారంభమవుతుంది. రంజాన్ ప్రత్యేకత. రంజాన్ ఎందుకు ప్రత్యేకమంటే ఈ నెలలోని పవిత్ర ఖురాన్ ప్రవక్త మహమ్మద్ గారికి వెల్లడించబడింది అని నమ్మకం. ఇది ఆత్మశుద్ధి, క్షమాపణలు కోరుకునే సమయం. మనసు, మాట, ప్రవర్తనలో నియంత్రణ నేర్పుతుంది. పేదల బాధను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఉపవాసం ఎలా ఉంటుంది అంటే రోజా ఎలా ఉంటారు అని. రంజాన్లో రోజా అంటే ఉదయం ముందుగా సాహూర్ అంటే తినే ఆహారాన్ని, సాయంత్రం ఇఫ్తార్ అంటే ఉపవాస విరమణ భోజనం. ఉపవాసంలో తినకూడదు, తాగకూడదు, చెడు మాటలు, చెడు ఆలోచనలు కూడా వద్దు అని. ఉపవాసం కేవలం శరీరానికి కాదు, మనసును కూడా శుద్ధి చేస్తుంది అని. రంజాన్లో చేసే ఆచారాలు. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఖురాన్ చదవడము, మసీదుల్లో ప్రార్థనలు, దాన్ని తారావీహ్ అంటారు. దానం చేయడము అంటే జకాత్. రంజాన్ సమయంలో దానం చేయడం చాలా ముఖ్యమైనది. పేదలకు సహాయం చేయడం గొప్ప పుణ్యం. లైలాతుల్ కదర్. రంజాన్ చివరి 10 రోజులలో ఒక ముఖ్యమైన రాత్రి వస్తుంది. దానిని లైలాతుల్ కదర్ అంటారు. ఈ రాత్రి 1000 నెలల కంటే గొప్పది అని భావిస్తారు. ఈ రోజున ప్రార్థనలు చేస్తే పాపాలు క్షమించబడతాయని నమ్మకం. రంజాన్ ముగింపు. ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ చివర్లో ఈద్ ఉల్ ఫితర్ పండుగ వస్తుంది. కొత్త బట్టలు, ప్రత్యేక వంటకాలు, బంధువులతో కలుసుకోవడం. ఇది ఉపవాసం ముగిసిన ఆనంద పండుగ. రంజాన్ మనకు నేర్పేది సహనం, నియంత్రణ, దానం, ప్రేమ, సమానత్వం. ఈ పండుగ మనుషుల మధ్య ప్రేమను పెంచుతుంది. ఇలా రంజాన్ పండుగ కేవలం ఉపవాసం మాత్రమే కాదు, మనసును మార్చే ఒక పవిత్రమైన ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ.